ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ, నంద్యాల రోటరీ క్లబ్, మహిళా వైద్య విభాగం, రోటరీ ఇన్నర్విల్ నిర్వహణలో ఉదయానంద ఆసుపత్రి నుండి క్యాన్సర్పై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాన్సర్పై అవగాహన కరపత్రాలు ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. మనందరికీ తెలుసు, రీసెంట్ టైమ్స్లో క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోయింది, చాలా కామన్ అయిపోయింది. దీని మీద పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడం కోసం మనము ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాము. సో మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది ప్రాణాంతకమే అయినా కూడా ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీతో అండ్ ఇప్పుడున్న రీసెంట్ ఫెసిలిటీస్తో చాలా వరకు మనము తొందరగా డయాగ్నోస్ చేస్తే దానికి క్యూర్ కూడా ఉంటుంది, కంప్లీట్గా క్యూర్ అనేది కూడా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ క్యాన్సర్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. అయితే ప్రివెన్షన్ కోసం మనము లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొని రావాలి. ఫస్ట్ ఏంటంటే హెల్దీ ఫుడ్ తినడము, అట్లాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అవి చేయడం, ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్న స్ట్రెస్ వల్ల వాటి వల్ల మనము ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయట్లేదు, అండ్ మెంటల్ హెల్త్ మీద కూడా. ఇవన్నీ కూడా క్యాన్సర్కి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్. సో వీటి మీద దృష్టి పెట్టి మనం ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి. ఎట్ ది సేమ్ టైమ్ డయాగ్నోసిస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత త్వరగా డయాగ్నోస్ అయితే అంత హై ఛాన్సెస్ ఉంటాయి కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి. సో ఇప్పుడున్న మనకి ఫెసిలిటీస్ని బట్టి డయాగ్నోసిస్ కూడా చీపర్ అయింది. అండ్ ఆల్సో చాలా మెడికల్ ఫెసిలిటీస్ ఇలా మెడికల్ క్యాంప్స్ ఇట్లాంటివి పెట్టి ప్రజల్లో ఫ్రీగా కూడా డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అండ్ స్టిగ్మాని, భయాన్ని వదిలి అందరూ ముందుకు వచ్చి ఇలాంటి ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైమ్ ట్రీట్మెంట్ కూడా టెక్నాలజీతో పాటు మనకి అందుబాటులోకి వస్తుంది. సో అందరూ కూడా ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని భయాన్ని, స్టిగ్మాని వదిలేసి ఈ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకొని హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలని కోరుకుంటున్నాను. హాస్పిటల్ ద్వారా మనము ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా మనం 3 పారామీటర్స్లో దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. 1 రెగ్యులర్ ఎక్సర్సైజ్, 2 పరిమితమైన ఆహారం మరియు పరిశుభ్రమైన ఆహారం, 3వది ఫాలో. ఏమంటే ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉంటే దాన్ని ఫాలో అప్ చేసుకుంటే ఏ వ్యాధినైనా నివారించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కరూ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. దాని ద్వారా ఎటువంటి ఊబకాయం లేకుండా ఏ వ్యాధి రాకుండా కొద్దిగా ప్రివెన్షన్ ఉంటుంది. తర్వాత ఫుడ్ తీసుకునేది రెగ్యులర్గా అందరూ మంచి ఆహారమే తీసుకుంటారు, కానీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ స్టోర్డ్ ఫుడ్, ఈ 2 కూడా క్యాన్సర్కి కారకాలు. అలాగే ప్లాస్టిక్ వాడకం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇవి కూడా క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండి, ఫాలో అప్ ఉండి, ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువగా ఉన్నా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఫాలో అప్. ఏ క్రానిక్ డిసీజ్నైనా ఫాలో అప్ చేసుకోవాలి. ఏదైనా క్రానిక్ అల్సర్ కానీ, పుండ్లు కానీ తగ్గకుండా ఉంటే ఎందుకు తగ్గట్లేదని దాన్ని స్క్రీనింగ్ చేసుకుంటే అనేది ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. క్యాన్సర్లో ఒక మంచి గుణం ఉంది, ఎర్లీగా డిటెక్ట్ అయితే ఈజీగా క్యూరబుల్. అదే స్టేజెస్ మారితే ప్రివెన్షన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మనమందరం కూడా ప్రజల్లో అవగాహన తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఉదయానంద హాస్పిటల్స్ వారు శ్రద్ధ తీసుకుని ముందుకు రావడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే రాయలసీమలోనే కర్నూలు, కడప జిల్లాలో ఇలాంటి పెద్ద హాస్పిటల్ ఎక్కడా లేదు. క్యాన్సర్కు సంబంధించిన ఇలాంటి హాస్పిటల్ను స్థాపించిన మా మిత్రులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, పెద్దలు పరమేశ్వర రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన నంద్యాలలో ఈ మధ్య కాలంలో జిల్లా అయింది. జిల్లా కాకముందే
ఇక్కడ ఇంత పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మంచి అవకాశము. మరి ముఖ్యంగా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ క్యాన్సర్ సంబంధించి ముఖ్యంగా ముందు పోలియో నిర్మూలనలో ముందుండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలించే దాంట్లో రోటరీ ముందుంది. అదేవిధంగా ఈ క్యాన్సర్ను కూడా నివారించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. దానికి సంబంధించిన బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి ఒక డిటెక్టివ్ మిషన్ కూడా ఇక్కడ ఒక 60 లక్షల రూపాయలతో ఇక్కడ మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. On the occasion of World Cancer Day, let us all pledge not to avoid all drinking, smoking, drugs, plastic and go green. ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ వేయిద్దాం, సర్వైకల్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో అందరికీ అవగాహన ఇస్తూ మామోగ్రామ్, సోనోగ్రఫీ ఇంపార్టెన్స్ చెప్దాము. అంతేకాకుండా ప్లాస్టిక్, జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి. క్యాన్సర్కి చాలా ముఖ్యమైన కారణాలు కాబట్టి అవి అందరి ప్రజలలో అవగాహన పెంచుతాము.